ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన నిజ జీవిత గాథను చూడబోతున్నాం. ఒక సామాన్య భక్తుడు భగవంతుని కార్యాన్ని నెరవేర్చడానికి చేసిన అసామాన్యమైన ప్రయాణం. వినడానికి ఏదో కథలా అనిపించినా ఇది నమ్మకం, దైవిక జోక్యం ఎలా ఉంటాయో కళ్లకు కట్టే సంఘటన. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు మనందరి మదిలో మెదిలే ఒక చిన్న కానీ చాలా లోతైన ప్రశ్న వేసుకుందాం. కలలు. అసలు కలలంటే ఏంటి? అవి కేవలం రాత్రిపూట మనకొచ్చే మామూలు ఆలోచనలా, లేక భవిష్యత్తును సూచించే దైవిక సంకేతాలా? స్వామివారి జీవితంలో జరిగిన సంఘటనలు ఈ ప్రశ్నకు ఎలా సమాధానమిచ్చాయో మనమిప్పుడు చూద్దాం. 1వ భాగం, కష్టాలు మరియు దేశ సంచారం. నేరుగా విషయంలోకి వెళ్దాం. మనకు తెలుసుగదా, ఏ గొప్ప పనైనా అంత సులువుగా జరగదు. ఇక్కడ స్వామివారి ముందున్న అతిపెద్ద సమస్య దేవాలయ ప్రాకార మంటప నిర్మాణానికి అవసరమైన నిధులు లేకపోవడం. ఒక పక్క దేవుడి పని చెయ్యాలన్న బలమైన సంకల్పం, మరోపక్క పెరుగుతున్న కుటుంబభారం. అదొక రకమైన నిస్సహాయ స్థితి. ఆ సమయంలో ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకున్న ఏకైక బలం, గొప్ప ఆయుధం, ఆయన హరికథాగానం. తన విద్య ద్వారానే దేశ సంచారం చేసి ఆ దేవుడి పనికి కావాల్సిన డబ్బు సంపాదించాలని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు. అలా తన తల్లి కృష్ణవేణమ్మగారితో కలిసి బొబ్బేపల్లె అనే ఊరికి వెళ్లారు. అక్కడాయన చెప్పిన హరికథ విన్న జనాలు అక్షరాల మంత్రముగ్ధులయ్యారు. అంతా బ్రహ్మాండంగా జరుగుతోంది కదా అనుకునేలోపే అసలు కథ ఇక్కడే మలుపు తిరిగింది. హరికథ చాలా సక్సెస్ అయింది. కాని మరుసటి రోజు ఉదయం ఎవ్వరూ ఊహించని విధంగా స్వామికి విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ 103 డిగ్రీల సంఖ్య ఉందే, అది ఆ జ్వర తీవ్రతకు అద్దం పడుతుంది. దేవుడి పనికోసమే కదా ఆయన బయల్దేరింది. మరి సడన్ బ్రేక్ ఎందుకు పడింది? 1 కాదు, 2 కాదు, అక్షరాల 24 రోజులపాటు ఆ భయంకరమైన జ్వరం ఆయనను వదల్లేదు. ఏ మందులూ పనిచేయలేదు. ఆ 24 రోజుల నరకయాతనలో స్వామికి ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. తను చేస్తున్న ఈ ప్రయాణానికి ఆ భగవంతుని గ్రీన్ సిగ్నల్ లేదని ఆయనకు స్పష్టమైంది. దైవ సంకల్పం లేకుండా ఏది ముందుకు సాగదు కదా. అందుకే ఆయన వెంటనే ఆ ప్రయాణాన్ని ఆపేసి వెనుతిరిగారు. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆయన అలా వెనుతిరిగి ఆ బొబ్బేపల్లె ఊరి పులిమేర దాటారో లేదో, అంతే, మంత్రం వేసినట్లుగా ఆ 103 డిగ్రీల జ్వరం మాయమైపోయింది. నమ్మశక్యంగా లేదుగదూ. కాని ఇది నిజం. తాను ఎంచుకున్న దారి సరైనది కాదని, ఆ భగవంతుడే ఆయనను వెనక్కి రప్పించాడని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు ఏం కావాలి? తదుపరి భాగం, బ్రహ్మ వాల్మీకి సాక్షాత్కారం. జ్వరమైతే తగ్గింది కాని దేవుడి గుడికి డబ్బులు ఎలా అనే చింత స్వామిని వెంటాడుతూనే ఉంది. అలా ఒకరోజు మధ్యాహ్నం ఆయన విచారంగా పడుకుని ఉన్నప్పుడు ఆయన జీవితాన్నే మార్చేసే ఒక పవిత్రమైన స్వప్నం ఆయనకు వచ్చింది. ఆ కలలో సాక్షాత్తు ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడు, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఆయనకు కనిపించారు. ఆ కలలో బ్రహ్మదేవుడు స్వామికి ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. వాల్మీకి ప్రోక్తమైన రామాయణాన్ని ఖచ్చితంగా 32 సార్లు పారాయణం చేయమని ఆదేశించారు. అలా చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయని, గుడి నిర్మాణానికి ఎలాంటి ఢోకా ఉండదని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ 32 అనే సంఖ్య. దైవికమైన లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో ఇది సూచిస్తోంది. ఇది ఎంత అద్భుతమైన సంఘటనో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కలలో వాల్మీకి మహర్షి స్వయంగా స్వామితో ఏమన్నారంటే, బ్రహ్మదేవుడు అంత దూరం నుండి కేవలం నీకోసమే శ్రమపడి వచ్చారు, ఆయన మాట జవదాటకుండా ఆచరించి ధన్యుడివి కమ్ము అని చెప్పారు. ఆ మాటలతో స్వామికి కొండంత ఆధ్యాత్మిక బలం వచ్చినట్లయింది. శాస్త్రపరంగా స్వప్న విచారణ. నిద్రలేచాక స్వామి ఆ కలను గుడ్డిగా నమ్మేలేదు సుమా. అసలు తనకు వచ్చిన కల నిజమేనా అని శాస్త్రాల ప్రకారం విశ్లేషించడం మొదలుపెట్టారు. ప్రతి కళ నిజం కాదు కదా. మరి మన ప్రాచీన శాస్త్రాలు కలలను ఎలా వర్గీకరించాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ పట్టిక చాలా ఆసక్తికరమైనది. శాస్త్రాల ప్రకారం కలలు 3 రకాలు. మొదటిది సంస్కారజనితము. అంటే పగలు మనం పడే టెన్షన్లు, చేసే పనులు రాత్రి కలలోకి వస్తుంటాయి కదా, అదన్నమాట. రెండోది కర్మణము. ఇది కొంచెం డిఫరెంట్. మనం ప్రత్యక్షంగా అనుభవించలేని చిన్న చిన్న పాపపుణ్యాల రిజల్ట్స్ని దేవుడు ఇలా కలలో తాత్కాలిక సుఖదుఖాలుగా అనుభవింపజేస్తాడు. ఇక మూడోది శాకునికము. శాకునికము అంటే భవిష్యత్తును, అంటే ముందు జరగబోయే మంచి చెడులను ముందే సూచించే కలలు. ఇవి మాత్రమే 100% నిజమైన కలలు అని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.
స్వామివారు చాలా లాజికల్గా ఆలోచించి తనకు మధ్యాహ్నం పూట వచ్చిన ఆ బ్రహ్మదేవుడి కల ఖచ్చితంగా ఈ శాకునికము కోవకే చెందుతుందని, అది ముమ్మాటికీ దైవాజ్ఞే అని నిర్ధారించుకున్నారు. నెక్స్ట్, భద్రాచల యాత్రకు ఆటంకాలు. సరే, దైవాజ్ఞ అయితే వచ్చేసింది. 32 సార్లు రామాయణ పారాయణం చెయ్యాలి. కాని ఇంట్లో ఉంటే ఆ పనికి అంత ప్రశాంతత దొరకదని పవిత్రమైన భద్రాచలం వెళ్లి పారాయణం చేద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే దేవుని దారిలో వెళ్లే భక్తుడికి ఎప్పుడూ పూలపాన్పు ఉండదు కదా, మళ్ళీ ఒక భారీ ఆటంకం ఎదురైంది. ఇప్పుడు ఈ 2 ప్రయాణాలను ఒకసారి పోల్చి చూద్దాం. మొదటి ప్రయాణం బొబ్బేపల్లికి. భగవంతుని పర్మిషన్ లేదు, 24 రోజుల జ్వరం వచ్చింది. ఇప్పుడు రెండో ప్రయాణం భద్రాచలానికి. దేవుడే స్వయంగా వెళ్లమన్నాడు. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. ఆ రోజుల్లో భద్రాచలం ఏరియాలో మన్నెపు జ్వరాలు అంటే మలేరియా లాంటి ప్రాణాంతక జ్వరాలు విపరీతంగా ఉండేవి. పారాయణం పూర్తి కావాలంటే కనీసం 4 నెలలు పడుతుంది. ఆ అడవి ప్రాంతంలో ఇన్ని నెలలపాటు జ్వరాల బారిన పడకుండా బ్రతికి బయటపడగలనా అన్న భయం, సందేహం స్వామిని ఆవరించాయి. ఇక చివరిగా రామలక్ష్మణుల దివ్య అభయం, ప్రాణభయం ఒకవైపు, దైవాజ్ఞ మరోవైపు. ఈ కన్ఫ్యూజన్లో నిద్రపోయిన స్వామికి రెండో అతిపెద్ద స్వప్నం వచ్చింది. నిజమైన కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఎలా స్పందిస్తాడో చెప్పడానికి ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ కలలో ఒక అద్భుతమైన దివ్యదృశ్యం ఆవిష్కృతమైంది. ఆ కలలో ఎంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న 2 అన్నదమ్ములు కనిపించారు. వాళ్ళు ఎంత ఆజానుబాహులుగా ఉన్నారంటే అపారమైన పరాక్రమంతో చేతుల్లో ధనుర్బాణాలు పట్టుకునున్నారు. స్వామి దగ్గరికొచ్చి తమది హిందూరు జిల్లా అని పరిచయం చేసుకున్నారు. అంతేకాదు, ఆ ఏరియాలో వచ్చే జ్వరాల నుండి తామే స్వయంగా సంపూర్ణ రక్షణ ఇస్తామని వాగ్దానం చేశారు. వాళ్ళిచ్చిన ఆ అభయం ఎంతుందో తెలుసా? భద్రాచలంలో జ్వరాలు ఏమీ లేవు, ఒకవేళ ఉన్నా రామాయణ పారాయణానికి వచ్చే మిమ్మల్ని ఆ జ్వరాలు ఏమీ చెయ్యలేవు, మీరు నిశ్చింతగా రండి అని ఎంతో స్పష్టంగా అభయమిచ్చి మాయమయ్యారు. ఇది ఎవరో ఇచ్చిన మామూలు భరోసా కాడు, ప్రాణభయంతో వణికిపోతున్న భక్తుడి చుట్టూ దేవుడు వేసిన రక్షాకవచం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, నిద్రలేవగానే స్వామికి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఆ దివ్యతేజస్సు, ఆ విల్లంబులు తనకు దర్శనమిచ్చింది సాక్షాత్తు ఆ శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణస్వామి అని గ్రహించి ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన భయాన్ని పోగొట్టడానికి స్వయంగా ఆ దేవుడే రావడంతో ఇక ఏమాత్రం ఆలోచించకుండా తన భద్రాచల ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ అద్భుతమైన కథ మనకొక గొప్ప పాఠాన్ని చెబుతోంది. ఎంత భయంకరమైన అడ్డంకులైనా సరే ఒక క్షణం దైవికమైన స్పష్టత ముందు ఎలా మాయమైపోతాయో మనం చూసేం కదా. స్వామివారు తన కలల ద్వారా వచ్చిన సందేశాన్ని అర్థం చేసుకుని తన గమ్యాన్ని చేరుకున్నారు. మరి మన ఉపచేతన మనస్సు మన కలల ద్వారా మన ముందున్న దారి గురించి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోందో ఎప్పుడైనా గమనించామా? ఈ లోతైన ఆలోచనతో మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ